తెలంగాణలోనే వందల మంది చనిపోయినారు బికాస్ ఆఫ్ హీట్ వేవ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వడదెబ్బతో 22 మంది మరణించారు. తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్. ఎవరైనా వడదెబ్బ దాకి లేకపోతే హీట్ వేవ్ వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రభుత్వము 4 lakh rupees ఎక్స్గ్రేషియా అమౌంట్ అందజేస్తుంది. 22 మంది హీట్ పెరగడం వల్ల ఒకటే రోజులో చనిపోయినారు. ఈ 22 డెత్స్ కి కారణం తెలంగాణ ప్రభుత్వం. అసలు ఈ హీట్ వేవ్ ని అరికట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వము తీసుకున్న యాక్షన్ ఏంటి? ఎవరైతే మూసీ నది మరియు మిగతా చెరువులని పొల్యూట్ చేసినారో వాళ్ళ మీద అకౌంటబిలిటీ ఎందుకు వేయట్లేరు? అంటే పైసలు ఉన్న వాళ్ళకి ఒక న్యాయము, పైసలు లేని వాళ్ళకి ఒక న్యాయం. ఇక్కడ చదివిన 3000 లేక్స్ పోయినాయి అంట. ఆ లేక్స్ ని పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మొత్తం తీసుకొని వచ్చారు. గవర్నమెంట్స్ కి ఎన్వైరన్మెంట్ స్పెల్లింగ్ రాకపోతే ఇప్పుడు ఇటువంటి తప్పిదాలు వస్తాయి. పోయినసారి ఉన్న ప్రభుత్వం మేము చాలా చెట్లు పెట్టినాం అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ చెట్లను పెట్టిర్రా? పెద్ద స్కామ్ ఏంటంటే ఆ యూకలిప్టస్ ఎందుకు వేస్తారు? కొంచెం పెద్దగా అయిన దాని తర్వాత దాన్ని నరికి పేపర్ అమ్ముకోవడం కోసం. అంటే ఒక ఫారెస్ట్ కి రీప్లేస్మెంట్ వీళ్ళ బిజినెస్. హెచ్సియులో వాట్ హ్యాపెండ్? వీళ్ళు దేన్నైతే అడవి కాదని అంటున్నారో ఇప్పుడు జింకలు ఈ మధ్య సిటీలో తిరుగుతున్నాయా? చిన్న చిన్న జింక పిల్లలు చనిపోయినాయి. 100 ఎకరాలలో వీళ్ళు డిఫారెస్టేషన్ చేయడం వల్ల పర్యావరణం గురించి ప్రభుత్వం మాట్లాడుకుంటూ పేద ప్రజల ఇల్లులను కూల్చుతుంది. ఇది కాదు పర్యావరణ రక్షణ అంటే అని చెప్పడం కోసం ఈరోజు మూసీ మూవ్మెంట్ లో మేము భాగమవుతున్నాం.